ఈరోజు దేవుని పిల్లలంగా మనం ఉన్నాం. ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ క్రైస్తవుల మీద హింసలు స్టార్ట్ అయినాయి. ఉత్తర భారతదేశంలో సువార్త చెప్తున్న వాళ్ళని బంధించి జైళ్లలో పెడుతున్నారు. ఆ దరిద్రం ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని కూడా ఎగబాకుతుంది. మనం అనుకున్నట్టుగానే ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినాయి. ఇక రాబోతున్న రోజులు ఎలా ఉంటాయో మనం ఊహించలేం. ఒకటి, మనం ప్రార్థన చేయాలి. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని, విశ్వాసులందరికీ కూడా ప్రేమతో చెప్తున్నాను. ఇక నెక్స్ట్ రాబోతున్న పరిస్థితులు, పరిణామాలు ఎలా ఉంటాయో మనం అంచనా వేయలేం. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, క్రైస్తవ్యం విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే జరిగిద్ది. క్రైస్తవ్యం యొక్క విస్తరణ అనేది మాత్రం శ్రమల్లోనే, ప్రతికూలతలోనే, ఒత్తిడిలోనే జరిగిద్ది. అనుకూల పరిస్థితుల్లో క్రైస్తవ్యం విస్తరణ జరగదు. వ్యతిరేక పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో మాత్రం తప్పనిసరిగా క్రైస్తవ్యం విస్తరించింది. మరి ఇక రాబోతున్నటువంటి పరిస్థితులు, ఉత్తర భారతదేశ పరిస్థితులు ఇప్పటికే మనకు తెలుసు. చాలా దుర్మార్గాలు. జస్ట్ ఒక ఇంట్లో కూటం జరుగుతుంటే వెళ్ళి దైవజనుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. జస్ట్ వెళ్ళిన వాడిని అరెస్ట్ చేసి ఇప్పుడు జైల్లోనే ఉంచారు. అలా దాదాపు వందల సంఖ్యలో సేవకుల్ని ఇప్పుడు ఉత్తర భారతదేశంలో, ఉత్తరప్రదేశ్లో జైల్లో ఉంచినటువంటి దాఖలాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో కూడా సువార్త ప్రకటనకి ఇప్పుడు పెద్ద ఆటంకంగా తయారైంది మతోన్మాద వ్యవస్థ. ఉత్తర భారతదేశాన్ని ఎలాగైతే మతం పేరుతో కైవసం చేసుకున్నారు, ఇప్పుడు దక్షిణాదికి కూడా ఎగబాకి దక్షిణ భారతదేశాన్ని కూడా మతం పేరుతో ఎఫెక్ట్ చేయడానికి పెద్ద కుట్రలే జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మనందరం ఎలా తయారు కావాల్సి ఉందంటే, ఒక క్రైస్తవుడిని అటాక్ చేస్తే మతోన్మాద వ్యవస్థ, మిగిలిన వాళ్ళంతా ఏకమై ఆ వ్యక్తి కోసం పోరాడే పరిస్థితుల్లో ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. సమాజంలో చూస్తే మనకు మనమే కొట్టుకు సచ్చే, వాడి మీద ఈడు, ఈడి మీద వాడు, వాడి మీద ఈడు, ఈడి మీద వాడు అనవసరంగా కదిలిచ్చి మతోన్మాదులకు అవకాశాలు కల్పిస్తున్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది బతుకుతున్నారు. ఇక వాళ్ళకి అయ్యే జీవితాలు అయ్యి, లేకపోతే వాళ్ళకి వాడిని గుర్తించేవాళ్ళు లేడు, ఆయన పలకరించేవాళ్ళు లేడు, ఆయన పట్టించుకునేవాళ్ళు లేడు, ఆడి ప్రసంగాలు ఎవడు వినడు, ఒకడు ఉంటాడు. ఆ బ్రతుకంతా ఇంక అట్టనే బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళు కూడా మేము స్పీకర్లు, సేవకులు అని క్రైస్తవ సంఘంలో చలామణి అవుతూ ఉన్నారు. సమాజం ఎటుపోతుంది, సమాజ పరిస్థితులు ఎటుపోతున్నాయి, ఏం జరుగుతుంది, మతోన్మాదం ఎంతగా విస్తరిస్తుంది, ఎలాంటి కుట్రలు పొందుతున్నారు, దేవుని పిల్లల మీద ఎలాంటి దాడులు చేస్తున్నారు, ఇక భవిష్యత్తు ఎలా జరగబోతుంది అనేది అంచనా వేయకుండా ఒకటి మీద ఒకడు దుమ్మెత్తి పోసుకోవడం, ఒకటి మీద ఒకడు విమర్శించుకోవటం, ఇదంతా ఇండియా పీతల గురించి ఒక జోక్ ఉంది. ఇప్పుడు రకరకాల ఎగ్జిబిషన్స్ ఉంటాయి కదా, అట్లా ఒక ప్రాంతంలో పీతల ఎగ్జిబిషన్ పెట్టారంట. పీతల ఎగ్జిబిషన్ పెట్టి ఆ పీతల రకరకాల గ్లాసు వాటిల్లో పీతలను ఉంచారట. మన దేశానికి సంబంధించిన పీతల మీద మాత్రం మూత ఉంచలేదు. అన్నిటి మీద గ్లాసు వాటిని అమర్చి గ్లాసు బాక్సులు అమర్చి వాటి మీద మూతలు పెట్టారు, పీతల లోపలేసి. రకరకాల దేశాల పీతలన్నీ అందులో ఉన్నాయి. మనకు సంబంధించిన పీతలకు మాత్రం మూత లేదంట. పీతల మీద మూత అయిపోతే లేచి వెళ్ళిపోతాయి కదా సార్, బయటికి వెళ్ళిపోతాయి కదా అంటే, అక్కడ చెప్పేవాడు, ఆ గైడ్ చెప్తున్నాడంట, ఈ పీతలు ఈ జాతి, ఈ పీతలు ఈ జాతి అని చెబుతాడు కదా. అట్లా చెప్పే గైడ్ ఎవడైతే ఉంటాడో అటు చెప్తున్నాడంట, అబ్బాయి ఈ పీతల గురించి ఆ భయం ఏం లేదండి, వీటి స్పెషల్ ఏంటంటే ఒకటి పైకి ఎక్కుతుంటే కింద ఉంటుంది, అది దాన్ని పట్టుకొని లాగుతూ ఉంటుంది. ఈ జాతి ఇంతేనండి, ఇది అది పోదు, పోయేదాన్ని బానిదు, ఈ కింద ఉండి ఆ పైకి పోయేదాన్ని కాళ్ళు బట్టి లాగుతూ ఉంటుంది. అందుకని అలాంటి మనస్తత్వం కలిగినటువంటి పీతలకి మూత ఎందుకంటే అనవసరంగా దానికి డబ్బు వేస్ట్. అందుకని ఈ ఒక్కదాని మీద మాత్రం మేము గమనించారా, అది మిగిలిన పీతలన్నీ కలిసి లాగుతున్నాయి చూడు దాన్ని. అట్లాగా కరోనా సమయంలో దేవుడు ఏదో యూట్యూబ్ ద్వారా మీ అందరికీ వాక్యం అందించాలని నేను లైన్లోకి వస్తే అది ప్రజలందరిలోకి వెళ్ళింది. ప్రజలందరిలోకి వెళ్ళి తెలుగు ప్రజలందరికీ, తెలుగు క్రైస్తవులందరికీ, అలాగే అన్ని జనులు కూడా అది గొప్ప ఉద్యోగం. దేవుడు నిజంగా గొప్ప కార్యం చేశాడు. ఎంతోమంది దేవుని తట్టు తిప్పబడ్డారు, ఎంతోమంది పట్టబడ్డారు, రక్షించబడ్డారు, దేవుని కార్యాలు జరుగుతున్నాయి. అమ్మా నాయనా, ఎంతమంది లేచారంటే లెక్కేసా మొత్తాన్ని 12 మంది అండి. నా ఒక్కడి మీద 12 మంది వీడియోలు. ఎందుకో తెలుసా, అమ్మో ఈడెవుడు ఇప్పుడు దాకా కనపడలేదు, ఇంతలా సంఘం ఏడుంది, అసలు ఏడున్నాడు, నివురు గప్పి నిప్పులాగా ఏడున్నాడు ఈడు, ప్రజలందరేంది శాలేం రాజు అంటున్నారు ఏంటని గుండెలు అదిరిపోయి ఒక్కొక్కళ్ళకి
ఏమండి? ఎరిక వాళ్ళకి కానీ అదిరినట్టు అదిరినాయండి. అయ్యో 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 ఎవడు వీడు పోనే పోయాడు రా నాయన, మించిపోయాడు రా అని 12 మంది ఒకడు మార్చి ఒకడు వీడియోలో నా మీద దాదాపు ఒక సంవత్సరం అంతా, ఒక నిండు సంవత్సరం దాదాపు వాళ్ళు వదిలిపెడితే మొత్తం వదిలిపెడితే వాళ్ళు వదిలిపెడితే మొత్తం వీళ్ళు వదిలిపెడితే వాళ్ళు, శాలేం రాజు అట్లా, శాలేం రాజు ఇట్లా, శాలేం రాజు అది, శాలేం రాజు ఇదని, శాలేం రాజు యేసు ప్రభునన్న వాడు అన్నిసార్లు తలుచుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం బిడ్డలు పాపం రోజు తలుచుకున్నారు. ఎంత మీకు తెలుసు. ఇక ఎలాంటి పనికి మాలిన పొరపాటు, తిక్కల తప్పుడు ఆలోచనలకి తెరపడాలి. సరే ఏదో తెచ్చారు, అయిపోయింది తిక్కలు, బట్ సోదరుడు నాకు తెలుసు కదా, మన వాళ్ళు సోదరుళ్ళు అని తెలుసు, నాకు ముందే తెలుసు. ఇది ఎట్టంటి వాళ్ళు అంటే, యుద్ధంలో సైనికులు యుద్ధం చేస్తున్నప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేయాల్సింది పోగొట్టి, నువ్వు తుపాకు అట్టు పేల్చేవింది, అసలు అటు పేల్చకూడదుగా, అలా రూల్ కాదుగా, అట్టెందుకు పేల్చావు అని ఈ గన్ను ఇడిదిప్పి ఈయన కాల్చాడు. ఇది ఏ సైన్యం అండి? ఇది సోది సైన్యమా, మంచి సైన్యమా? ఇది ఇట్లాంటి సోదోళ్ళందరూ ఇప్పుడు క్రైస్తవ్యంలో అగ్రస్థానాల్లో ఉన్నారు. గొప్ప గొప్ప వ్యక్తులు అనమాట వాళ్ళు సంస్కర్తలు, వాళ్ళు సంఘాలను ఉద్ధరించే వాళ్ళు అనమాట. వాళ్ళు సార్వత్రిక సంఘాలను ఉద్ధరించడానికి పుట్టినటువంటి పతివ్రతలు. ఎవరు? ఒక జోక్ ఉంది, వద్దులే నేను ఎట్లాంటి మాట్లాడకూడదు. పతివ్రత పరమాణం వండిందంట, తెల్లారిన దాకా చల్లారలేదని ఒక జోక్ ఉంది. అలాంటి పతివ్రతలు బయలుదేరారు, క్రైస్తవంలో బయలుదేరి సంఘాన్ని ఉద్ధరించడానికి మొదలు పెట్టారు మనగాళ్ళు. ఇలా బతుకంతా వాళ్ళట్ట వీళ్ళిట్ట వీళ్ళట్ట వాళ్ళట్ట వాళ్ళిట్ట వీళ్ళిట్ట. అదేందిరా అంటే, నేను సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టాను, నేను చెప్పకపోతే ఎవడు చెప్పడు అంటే చెత్తమాలోకాలంతా లేచి చెత్త వ్యవహారాలన్నీ చేసి ఇప్పటికే సగం భ్రష్టు పట్టించారు. రాష్ట్రంలో మతోన్మాదులకు అసలు ఊతం ఇచ్చినదే ఈ దౌర్భాగ్యులు. ఈరోజు మతోన్మాదుల్లో కొంతమంది పబ్లిక్ ఫిగర్లు అయ్యారంటే ఈ దరిద్రులు ఇచ్చినటువంటి ఆసరా, ఈ దరిద్రులు పెట్టిన డిబేట్లు, ఇట్లాంటి వాళ్ళు తయారయ్యారు. ఈరోజు గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుని సంబంధులే అప్పజెప్పుకునే పరిస్థితి ఉంది. నా మీద రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి, నా మీద ఇక్కడ లోకల్ వాళ్ళు కొంతమంది నా మీద ఎట్లనన్నా మీరు ఎవరు? క్రైస్తవులే. ఎట్లనన్నా మీరు డిస్టర్బ్ చేయాలంట అతన్ని ఎట్లనన్నా మీరు డిస్టర్బ్ చేయాలి. నన్ను డిస్టర్బ్ చేస్తారా? నిలబడ్డోడిని ఎవడైనా పడేస్తాడు. నేను ఆల్రెడీ నేల మట్టుకు పడే ఉన్నాను. నేను ఇంక నన్ను పడేయటానికి ఇంకేడుంది ఏడా? నేను అన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగులకు ఎప్పుడో నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను. నా మీద ఏ బరువు పెట్టుకోవాలా తెలియదు. సోదోళ్ళకి నేను పూర్తిగా అర్థం కాల. దేవునికి స్తోత్రం. నా మీద ఏ బరువు పెట్టుకోవాలా, ఈ క్షణానైనా ఏది జరిగినా సరే ఈ పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని, ప్రకటింతును నీ సువార్తను సకల జనులకు సహనముతో, సత్యవాక్యము ధ్యాని సమయమందు అసమయములో ప్రకటింతును నీ. సోది తెలివి కాకపోతే, ఒకప్పుడంటే శాలేం రాజు చిలకలూరుపేటకు సంబంధించినోడు, ఈ నియోజకవర్గానికి సంబంధించినోడు. ఇప్పుడు శాలేం రాజు చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినోడా? నేను పోయి హైదరాబాద్లో కూర్చుంటా, జరగదు పరిచర్య. పోయి విజయవాడలో కూర్చుంటా, ఇంతకంటే పెద్ద పరిచర్య జరగదు. నేను అడవిలో పోయి కూర్చున్న నా తండ్రి తన కార్యాలను జరిగించగలుగుతాడు. ఎట్లనన్నా ఇక్కడ డిస్టర్బ్ చేయాలి, ఇక్కడ ఏదో ఒక రకంగా ఈ కీడు కలిగించాలి. కొంతమంది అన్యులైతే నేను లెక్క చేయనండి. వాడు తెలియనోడు, వాడి కోసం ప్రార్థన చేస్తే దేవుడు వాడి హృదయాన్ని మారు. దేవుని బిడ్డలని చెప్పుకుంటున్న వాళ్ళు, క్రైస్తవులని చెప్పుకుంటున్న వాళ్ళు ఒకరినొకడు సేవ్ చేసుకోవాల్సింది ఒకరినొకడు అప్పగించుకునే ఇస్కరియోతు యోధాల్లాగా తయారయ్యారు. ఇది బాధాకరమైన విషయం. అయితే
ఇదే తంతు కొనసాగితే నేను చెబుతున్న గ్యారెంటీ ఇస్తా, మొత్తాన్ని కలిపి కొడతారు. రేపు భవిష్యత్తులో ఒకడికి కాదు, ప్రతి ఒక్కడికి మూడిద్ది. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే అందరూ సంఘటితమై సమైక్యమై ఏక మనస్కులై ఏక మనసుతో ఏకాత్మతో ప్రయాణం చేయాల్సినటువంటి రోజులు వచ్చినాయి. ఈ రోజులు చాలా డేంజర్ రోజులు. ఒక్కొక్కడికి అర్థం కావటల్లా. జఫా మైండ్ వాళ్ళకి ఏమర్థమైందంటే మందాల వాళ్ళకి అర్థం కాదు. అది ఎటుపోయి ఎటు వచ్చిద్దో అర్థం కాదు. పిలుపు ఉంటే కాదు, ఏర్పాటు ఉంటే కాదు, ఒకడికి సేవ విలువ నైతిక విలువలు ఏమైనా తెలిసొచ్చే కాదు, అవి తెలియచావు. కానీ నేను చెప్తున్నాను, ఇక ఈ సంఘము ఆ సంఘం అని లేదు. దేవుని పిల్లలుగా శ్రమ పడుతున్న వారిని ఆదరించుట, ప్రోత్సహించుట, ధైర్యపరచుట, వారి పక్షంగా నిలుచుట అనేది ఇక రాబోతున్న దినాల్లో మనం అందరం చేయాల్సినటువంటి పని. ఏది జరిగినా సంఘటితమై ఏకమై పోరాడాలి. అలాంటి రోజులు వచ్చినాయి. ముందు మీకే అర్థమైద్ది. నిన్న వీడియో వచ్చింది చూసారా? బైబిళ్ళు బండిలో నుంచి బైబిళ్ళు దించి మొత్తం తగలబెడతా ఉన్నారు, చూసారా? చూడలేదా మీరు? ఎంతమంది చూశారు? నిన్ననో మొన్ననో వచ్చింది వీడియో వచ్చింది. బైబిళ్ళు మొత్తం అట్టపెట్టెలు బైబిళ్ళు అనేది తీసి తగలబెడతా ఉన్నారు. మిగిలిన మత గ్రంథాలను ఒక గ్రంథాన్ని గల్దించండి, అట్లా పెద్ద విప్లవం రేగిద్ది. కానీ బాక్సులు పరిశుద్ధ బైబిల్ గ్రంథాలని పంచుతున్న వాళ్ళని కొడుతున్నారు. సువార్త ప్రకటిస్తున్న వారిని అడ్డగించి తిడతా ఉన్నారు. బైబిళ్ళు పట్టుకొని నేలకేసి కొట్టి చించి తగలబెడతా ఉన్నారు. ఎవడు పట్టించుకోడు, ఎవడు మాట్లాడడు, ఎవరు నోరు తెరవరు. అదంతే. మిగిలిన ఏ మతాన్ని ఎవడు కదిలిచ్చినా ఆ మత సంబంధులు గొడవ చేస్తారు, ప్రభుత్వాలు కదులుతాయి, స్పందిస్తాయి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని కానీ యేసు ప్రభుని కానీ ఎవడు ఎంత తిట్టినా, బైబిల్ని ఎంత తొక్కినా, కాల్చినా, ఏం చేసినా పట్టించుకోరు. ఎందుకంటే క్రైస్తవులు శాంతి కామకులు. వాడు కొట్టడు, గొడవ చేయడు, అల్లరి చేయడు, గొర్రెలాగా తలంచుకొని వెళ్ళిపోతాడు. కాబట్టి అలాంటివి జరుగుతూ ఉన్నాయి. నిన్నగాక మొన్న ఈ మధ్య 1-2 రోజుల క్రితమే వచ్చింది వీడియో. ఇక ఇప్పుడు జనాలు అవి కూడా చూడటం లేదు. ఏముంది అన్నీ మామూలుగా జరుగుతున్నాయని, ఎవరికి నొప్పి లేదు, ఇప్పుడు మంట లేదు, బాధ లేదు. తగలబెడుతున్నా, కొడుతున్నా, తిడుతున్నా, చర్చిలు కూలుస్తున్నా. ఒక ప్రాంతంలో అయితే దాదాపు 51 చర్చిని కూల్చారు. అంటే భయం పట్టుకుంది. చాలామంది యేసుప్రభులోకి వెళ్ళిపోతున్నారు. కొంతమందికి అర్థమైంది, రాష్ట్రంలో కొంతమందికి అర్థమైంది. ఒకప్పుడు 2% అంటున్నారు, 2% కాదు, 20% దాటి ఎప్పుడు పోయింది క్రైస్తవ్యం. అదిగో ఈ మధ్య లేటెస్ట్ అది. ఏం చేసిందండి వాడిని? వాడి మత పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు తట్టుకుంటాడా? ఇప్పుడు వాడు నమ్ముతున్న పుస్తకాన్ని అట్ట చేస్తే వాడు ఓర్చుకుంటాడా? ఒక పక్కన ఇలాంటి దుర్మార్గాలు జరుగుతుంటే, ఒక పక్కన ఇలాంటి దురాగతాలు జరుగుతుంటే, అలాంటి వాటి మీద పోరాటం చేయకుండా, అలాంటి వాటి మీద ఫైట్ చేయకుండా సాటి క్రైస్తవుల మీద పడి వాడు తేడా వీడి తేడా అనుకుంటా బతుకుతున్నారు. ఈ దరిద్రులను ఏమనాలి? ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి? వీళ్ళు బతుకంతా ఇది కదా చూడాల్సిందే, ఇది కదా గమనించాల్సిందే. నాగర్ కర్నూలులో ఒకసారి అట్లాంటి జరిగింది. ఈ మధ్యకాలంలో ఇంకొకటి జరిగింది. ఏ మత పుస్తకాన్ని అట్లా తగలబెడితే మామూలుగా ఉంటుందా రాష్ట్రం? ఏ మత పుస్తకాన్ని అట్లా తగలబెడితే రాష్ట్రం రావణ కష్టం అయింది. కానీ అన్ని పుస్తకాలు పరిశుద్ధ బైబిల్ తగలబెడితే ఎవడు స్పందించే మార్గమే లేదు. క్రైస్తవుల్ని కొట్టి, తిట్టి, చంపి, హింసించి, చిత్రవద చేసినా మాట్లాడే ప్రసక్తి లేదు. వీళ్ళారా, మిమ్మల్ని ఏదో ఇది చేయాలని అది చేయాలని కాదులే, కానీ ప్రభుత్వాలు వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి. రాబోతున్న రోజులు గడ్డు రోజులు కాబట్టి దయచేసి ఎవరికోళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి, నేను సత్క్రైస్తవుణ్ణి, నా ఊపిరున్నంత వరకు క్రీస్తే నా దేవుడని నిజంగా నిజాయితీగా సవాల్కరంగా నిలబడిన ప్రతి ఒక్కరూ రాహబులాగా నడుం కట్టి మన వారిని మనం సేవ్ చేసుకునేటట్టు జాగ్రత్త పడకపోతే
రాబోతున్న రోజుల్లో చాలా దారుణమైన పరిస్థితులు చూడాల్సి వచ్చింది. ఖచ్చితంగా జరిగిద్ది.